నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, శుభాలేంటి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ దైవాన్ని స్మరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతయతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం. మేషలగ్నంలో సూర్య భగవానుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో గురువు, పంచమంలో చంద్రకేతువులు, లాభంలో రాహువు, ద్వాదశంలో బుధ, కుజ, శనులు. ఏప్రిల్ 26 ఆదివారము చంద్రుడు మఘా నక్షత్రం దగ్గర ఉంటారు. అదే రోజు కేతువు యొక్క సంయోగం కూడా ఉన్నది. 27 సోమవారం రవి భరణి నక్షత్రం 1వ పాదంలో, శుక్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటారు. 27 సోమవారం మోహిని ఏకాదశి, మంగళవారం గిరిజా కళ్యాణం. 30 గురువారం బుధుడు మేషంలో అశ్విని నక్షత్రం దగ్గర ఉంటారు. అదే రోజు నృసింహ జయంతి. నృసింహ జయంతి నాడే చంద్రుడు చిత్రా నక్షత్రం దగ్గర ఉంటారు. మే 1 శుక్రవారం రవి భరణి నక్షత్రం 2వ పాదంలో ఉంటారు. అదే రోజు శుక్రుడు తూర్పు ఎలాంగేషను 27.8 డిగ్రీస్ దగ్గర విశేషంగా కనపడతారు. 1వ తారీఖు మే నెల వైశాఖ పూర్ణిమ. 2వ తేదీ శుక్రుడు రోహిణి నక్షత్రం దగ్గర ఉంటారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళపరమైన పంచాంగపరమైన గ్రహ విశేషాలు. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి కేవలం 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 2 గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు. సంయమనాన్ని పాటించడం, ఏకాగ్రత ముందుకు వెళ్ళటం, మౌనంగా ఉండటం, విసుగు చెందకుండా, ఏదీ లోతుగా ఆలోచించకుండా మన కర్తవ్యాలను మనం నిర్వర్తించడం చాలా అవసరం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి శుక్రగ్రహ ప్రభావం వల్ల. అందుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. అలాగే తేలిగ్గా కూడా తీసుకోవద్దు. బాధ్యతాయుతంగా ముందుకు సాగండి. నిరంతర సాధనతో చేసే పనులు మేలు చేస్తాయి. ఏకాగ్రతతో లక్ష్యాన్ని పూర్తి చేయండి. అనుకున్నది సాధించేంత వరకు పనులను మధ్యలో ఆపవద్దు. రాహు ప్రభావం వల్ల సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు సాగండి. ఇతరులకు మేలు చేసే విధంగా పనిచేయండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం అవసరం. అధికారుల నుండి ఒత్తిడి లేకుండా ఉండటం కోసమై సరైన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కొనసాగితే ఎటువంటి సమస్య ఎదురవదు. లేకపోతే వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు కనపడతాయి. వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా సున్నితంగా సంభాషిస్తే మేలు జరుగుతుంది. వారం చివరి భాగంలో గుర్తింపు, ప్రతిఫలము 2 లభిస్తాయి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి దివ్యంగా ఉన్నదండి. 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో 3 గ్రహాలు కుజ, బుధ, శనులు. ద్వితీయంలో గురువు, జన్మ శుక్రుడు, రాజ్య రాహువు. శ్రేష్టమైన శుభకాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. విశ్వాసంగా పనిచేయండి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఏ విషయానికై మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారో అందులో మీకు విజయం ఉంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించండి. ధైర్యంగా ముందుకు సాగండి. సాహసంతో చేసే పనులు మేలు చేస్తాయి.
ధర్మం కాపాడుతుంది, అధికారుల నుండి ప్రశంసలుంటాయి, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, ధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జన్మ శుక్రయోగము లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ముందడుగు వేస్తారు. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికలు మానసికంగా ఆలోచించి సిద్ధం చేసుకోవాలి. మీ నిర్ణయాలు మీకు శక్తిని ప్రసాదిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిరంతర సాధన మేలు చేస్తుంది. వారం మధ్య భాగంలోనే అదృష్ట యోగం సూచితం. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీనామాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీ దర్శనం చేస్తే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానాలతో పని లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ఏకాదశంలో రవి, ద్వాదశంలో శుక్రుడు, తృతీయంలో చంద్రకేతువులు. గృహంలో శుభాలు జరుగుతాయి. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. లాభ సూర్యయోగం ఉద్యోగస్తులకు ఎంతగానో సహకరిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పించండి. కృషికి తగిన ప్రతిఫలము, గౌరవము రెండూ లభిస్తాయి. పేరు ప్రతిష్టలుంటాయి. ఆశయాలు నెరవేరుతాయి. ఆశయాలకు తగ్గట్టుగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి శుభప్రదమైన ఫలితాలను సాధించండి. భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మిశ్రమ కాలం ఉన్నది కాబట్టి ప్రతిదీ లోతుగా ఆలోచించి వ్యవహరించాలి. తెలివిగా వ్యవహరించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేయండి. ప్రతిఫలం అనుకూలంగా ఉంటుంది. సమన్వయ లోపం లేకుండా ఏకాగ్రత పనిచేయడం మంచిది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు లక్ష్మీనామాన్ని స్మరించడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? గురుగ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం 2 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, లాభంలో శుక్రుడు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. మీ కృషిని నలుగురు ప్రశంసిస్తారు, అలాగే గుర్తిస్తారు. ఉన్నత స్థితికి అవకాశం ఉన్నది. స్థిరత్వంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. క్రమంగా అభివృద్ధిని సాధించడానికి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి. విశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కారణం లాభంలో శుక్రుడు. అదృష్ట యోగం సూచితం. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి. అవి మీకు ఎంతగానో సహకరిస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా అభివృద్ధిని సాధించే విధంగా ప్రయత్నాలు చేయండి. విజ్ఞానపరమైన అభివృద్ధి లభిస్తుంది. అందులో కలిసి వస్తుంది. నిరంతర సాధన చాలా అవసరం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేయాలి. వ్యాపారంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకొని విజయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వారం మధ్యలో కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. గతంలో ఏర్పడిన సమస్యలు తొలగుతాయి. మంచి వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? 2 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు కర్కాటక రాశి వారు చదువుకోవాలి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? నవగ్రహాలని దర్శనం చేసుకోవడం మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయటం ఉత్తమం. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి కూడా 2 గ్రహాలే యోగిస్తున్నాయి. జన్మచంద్రుడు, లాభంలో గురువు. దైవ బలం ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. ప్రారంభించిన తర్వాత పనులను మధ్యలో ఎట్టి పరిస్థితులు ఆపవద్దు. చెడు ఆలోచించకుండా మంచికై కృషి చేయండి. మనోబలం సర్వప్రధానం. లక్ష్యం సిద్ధించే వరకు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూనే ఉండాలి. మిశ్రమ కాలం గోచరిస్తోంది కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. ఏది అవసరమో అదే చేయండి. ఉపయోగం లేని విషయాలని మనసుకు గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు మాట విలువని కాపాడుకోవాలి. వ్యాపారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బందులు లేకుండా శాంతంగా ఆలోచించి పనిచేయడం ద్వారా వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు. ఆంతరింగికమైన విషయాలను ఎవరి వద్ద ఎక్కువగా చర్చించవద్దు.
అసూయతో కొందరు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఆవేశానికి గురి కాకుండా శాంతంగా సంభాషించండి. ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం చాలా అవసరం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, మేలు జరుగుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో ఇంట్లో వారి సూచనలు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఒంటరిగా ఏ పనులు చేయొద్దు. సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో వికటించవచ్చు. కలిసి సమిష్టిగా చేసే పని విజయాన్ని తెస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ముందుకు సాగాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? అలాగే నవగ్రహ దర్శనం చేస్తే మంచి జరుగుతుంది. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి కూడా 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6లో రాహువు, 9లో శుక్రుడు. మనోబలంతో పనులు మొదలు పెట్టండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలకై ఎదురు చూడకుండా కృషితో ముందుకు సాగాలి. ముఖ్యమైన కార్యక్రమాలపై దృష్టి నిలపాలి. ఏది అవసరమో దానిని స్వీకరించి పనిచేయాలి. సంభాషణలో స్పష్టత అవసరం. లక్ష్యం చెరువులోనే ఉన్నది. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా విజయం లభిస్తుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. వివాదాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా సంభాషించండి. స్పష్టంగా, సున్నితంగా వ్యవహరించాలి. మీ మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది, కానీ అందుకు అవసరమైన శ్రమ అధికంగా ఉంటుందని గమనించాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. వాయిదా వేస్తే సమస్యలు పెరుగుతాయి. ద్వితీయ స్థానంలో శుక్రయోగం వల్ల ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. భాగ్యస్థానంలో శుక్రయోగం వల్ల ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి నిలపాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు శుభ ఫలితాలకై నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకో. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? కన్యా రాశి వారు తప్పనిసరిగా నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. ఈశ్వరారాధన కూడా మేలు చేస్తుంది. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించి నమస్కారం చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి సప్తగ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురువు, 6లో కుజ, బుధ, శనులు, 8లో శుక్రుడు, లాభంలో చంద్రకేతువులు. 7 గ్రహాలు యోగించడం అత్యధికం. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. మంచి శుభకాలం కొనసాగుతోంది. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి అదృష్ట యోగాన్ని పొందాలి. వ్యాపారపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. శుభయోగాలు ధనాన్ని ప్రసాదిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సంపదలను పెంచుకోవడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. ప్రతి ఆలోచన విజయాన్ని ఇస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా గౌరవం పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తోటి వారి నుండి తగిన ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభతో సమాజానికి ఉపయోగపడే విధంగా పనులు చేస్తారు. ఇంటా బయట కలిసి వస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. భూలాభాలు సూచితం. వాహన యోగం కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వారం మధ్య భాగంలో ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం ఉత్తమం. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? అత్యధిక గ్రహయోగం సహకరిస్తోంది కాబట్టి దానాలతో పని లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో రవి, దశమంలో చంద్రకేతువులు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పని లక్ష్యాన్ని ప్రసాదిస్తుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ప్రధాన కార్యక్రమాల్లో విజయం వెంటనే సిద్ధిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. వివాదాలకు దూరంగా ఉంటూ లక్ష్యంపై దృష్టి నిలిపి బాధ్యతాయుతంగా పనులు చేయడం ద్వారా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. మనం ఏ పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయో దాని మీద ఎక్కువగా దృష్టి నిలపండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా లక్ష్యాలను పూర్తి చేయాలి. వ్యాపారంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి. ఒకటి చేయబోతే మరొకటి అయ్యే విధంగా వ్యాపారంలో కనపడుతోంది. కాబట్టి సాంకేతిక లోపం లేకుండా శ్రద్ధ వహించండి. ఇతరులపై ఆధారపడకుండా సొంతగా నిర్ణయాలు తీసుకొని
వాటిని అమలు చేయండి. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. మనోబలంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనుల్లో పురోగతి అధికంగా ఉంటుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం ఉత్తమం. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? 3 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి కూడా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 4లో బుధుడు, 3లో రాహువు, 7లో గురువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. సృజనాత్మకతతో ముందుకు సాగటం ద్వారా ఫలితాలు అనుకూలంగా మారతాయి. సమయానుకూలంగా వ్యవహరించండి. ఒక మెట్టు దిగైనా సరే విజయం సాధించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓర్పుతో పనిచేయాలి. వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభయోగం సూచితం. వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి. తోటివారి నుండి వ్యాపారంలో సహకారం లభిస్తుంది. మీ కృషిని బట్టి ఆర్థిక ఫలితాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం విజయాన్ని ఇస్తుంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికల్ని ఇప్పుడే సిద్ధం చేసుకోండి. ఆ విధంగా కార్యాచరణను రూపొందించి ముందుకు సాగడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఎవరిని నమ్మవద్దు. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఒత్తిడి లేకుండా ఉండడం కోసమే సకాలంలో మీ పనులు మొదలుపెట్టండి. ప్రారంభించిన తర్వాత వాయిదా లేకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ఒకేసారి ఎక్కువ పనులు చేయడం ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి పనులు చేయడం ద్వారా లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? 3 గ్రహాలు యోగిస్తున్నాయి. శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. పంచమంలో శుక్రుడు, తృతీయంలో కుజశనులు. లక్ష్మీ యోగం శుభప్రదం. ప్రతి ఆలోచన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడానికి కాలం అనుకూలిస్తుంది. అందుకు తగిన కార్యాచరణను రూపొందించి బుద్ధిబలంతో పనిచేయడం చాలా అవసరం. ఎంత శ్రమిస్తే అంత ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని గమనించండి. ధనాదాయ మార్గాలకు అవకాశం సుగమమవుతుంది. కృషితో నాసి దుర్భిక్షం అన్న విధంగా పనిచేయాలి. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. భూలాభం సూచితం. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విశ్వాసంతో ముందుకు సాగండి. సకాలంలో పనిచేస్తే పెద్దల నుండి గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడి లేకుండా ఉండటం కోసమే ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసుకోవాలి. పనులు వాయిదా వేస్తే సమస్య అధికమవుతుందని గమనించండి. శాంతంగా సంభాషించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మేలు జరిగే విధంగా ఓర్పుతో సహనంతో పనిచేసి మీ సంకల్పాన్ని పూర్తి చేసుకోండి. శుభ ఫలితాలు వచ్చే విధంగా వినయపూర్వకంగా సంభాషించండి. చంచలత్వం లేకుండా ముందుకు సాగండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? 3 గ్రహాలు యోగిస్తున్నాయి. శ్రీ విష్ణుమూర్తిని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? 6లో గురుదోషం ఉన్నది. శనగలు దానం చేయండి. గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. అద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు శ్రేయస్సునిచ్చే విధంగా గోచరిస్తుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. నిబద్ధత అవసరం. ఏకాగ్రతతో ధర్మబద్ధంగా పనిచేయండి. తద్వారా లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. తోటివారి నుండి తగినంత గుర్తింపు సహకారము లభిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. ప్రోత్సాహం కూడా ఉంటుంది. మీ పనితీరు అందరికీ ఆదర్శవంతమవుతుంది. ప్రతిభతో పనిచేస్తారు. సమాజానికి ఉపయోగపడే విధంగా గుర్తింపును సాధించండి. లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. వ్యాపారంలో కూడా అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎటు చూచినా విజయమే ఉన్నది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓర్పుతో పనిచేయడం ద్వారా శక్తి లభిస్తుంది. శాంతియుత మార్గంలో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అంశాలు చాలా బాగున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ నలుగురిని కలుపుకుపోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. గృహంలో శుభాలు జరుగుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? కుంభరాశి వారికి శుభకాలం కొనసాగుతోంది. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ మాతను దర్శిస్తే యోగం పెరుగుతుంది. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.
గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయ శుక్రుడు, షష్టంలో చంద్రకేతువులు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని పనులు మొదలుపెట్టండి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయాలి. సకాలంలో కర్తవ్యాలను ఏకాగ్రతతో నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుందని గుర్తించండి. విశ్వాసంతో ముందుకు సాగండి. ఎక్కడా కూడా చెడు ఆలోచించవద్దు. నిరుత్సాహం చెందే ఆలోచనలు చేయవద్దు. దేనిని లోతుగా చూడవద్దు. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఒంటరిగా కంటే సమిష్టిగా కృషి చేయడం మంచిది. ఊహించని కొన్ని ఫలితాలు ఇబ్బంది కలిగించవచ్చు. నిరంతర కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ధనాదాయ మార్గాలు పెంచుకునే వీలుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా కృషి చేస్తే ఫలితం బాగుంటుంది. ఉత్తమ ఫలితాలు రావడం కోసమై సకాలంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. ఊహించని ఫలితాలు కొన్ని ఇబ్బంది కలిగించవచ్చు. ఓర్పుకి పరీక్షాకాలంగా అనిపించవచ్చు. సహనాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు సమస్యని కలిగించవచ్చు. కాబట్టి ఆవేశానికి గురి కాకుండా శాంతంగా సంభాషించండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ సంస్కారం, మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారం మధ్య భాగంలోనే ఒక శుభయోగం ఉన్నది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు ఆంజనేయ స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? ఏలనాడు శని ప్రభావం జన్మరాశిలో అధికంగా గోచరిస్తోంది కాబట్టి శని భగవానుని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు.